హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ రీడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపటి లెవెల్స్ డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ మనం ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నాము, మనం అనుకున్న లెవెల్స్ ఏమేమి అయ్యాయి అని కూడా మనం క్లియర్గా చూద్దాము. సో సేమ్ మనం ఏమనుకున్నాము, ఇక్కడికి వచ్చి రీటెస్ట్ అయ్యి పైకి వెళ్తుంది మార్కెట్ అనుకున్నాము. ఓపెనింగ్ మనకి ఇక్కడ అయింది, బౌన్స్ అనేది వచ్చింది. మనం క్లియర్గా ఇవాళ మార్నింగే సిఈ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసాం చూడండి. క్లియర్గా ఇక్కడ 26,100 సిఈ అనేది 140 బై అబౌ అనుకున్నాము, 180 అనుకున్నాము, ఆల్మోస్ట్ 178కి వెళ్ళింది, నియర్ టు టార్గెట్ 2కి వెళ్ళింది. మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం. చాలామంది ట్రేడ్స్ చేశారు. గుర్తు పెట్టుకోండి ఒకటి, నేను నిఫ్టీ ఇవాళ క్లియర్గా మార్నింగ్ 9:05కి అప్డేట్ ఇచ్చాం. మనకి 2026లో ఫస్ట్ నిఫ్టీ ఎక్స్పైరీ, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయమని. చాలా మంది ఎక్స్పైరీ రోజే డబ్బులు బాగొట్టుకుంటారు, 90% ఆఫ్ ట్రేడర్స్. ఇది ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్పైరీ రోజు మనీ మేకింగ్ మిషన్ కాదు. సింపుల్గా చాలా తక్కువ క్యాపిటల్ పెట్టుకుని తక్కువగా ట్రేడ్స్ తీసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు, ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఎక్కువ ప్రాఫిట్ మేక్ చేయొచ్చు అనుకుంటారు. ఎక్కువ ప్రాఫిట్ మేక్ చేయొచ్చు, మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ఎక్కువ ప్రాఫిట్ మేక్ చేయొచ్చు. అదే మనం అనుకున్న డైరెక్షన్లో అది అవ్వకపోతే మనకి వెనక్కి వచ్చిందంటే లాస్ కూడా మనకి ఎక్కువే వస్తుంది. ఇవాళ చాలా మందితో ఫోన్ కాల్స్ మాట్లాడాను, సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. క్లియర్గా చెప్పాను, ఇవాళ మార్కెట్ అనేది వాలటైల్గా ఉంటుంది. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం మనం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ట్రేడ్ తీసుకుని 100 పాయింట్స్ వెయిట్ చేయడం కాదు. ఆ ఒక్క ట్రేడ్ మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకుని 10 పాయింట్స్ 20 పాయింట్స్ గ్రాప్ చేసుకోండి. ఎందుకు ఒకే ట్రేడ్లో అన్ని పాయింట్స్ గ్రాప్ చేయడం? మార్కెట్ బాగుంటే గ్రాప్ చేయండి, ఓకేనా? అలానే ఇవాళ 5,000 ప్రాఫిట్ రోజుకి ఒక 5,000 ప్రాఫిట్ మేక్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు మనకి ఎన్ని డేస్ ఉంటాయి? మంత్కి 30 డేస్, కానీ స్టాక్ మార్కెట్ 20 or 21 డేస్ ఉంటుంది. 5,000 ఇంటూ 20 డేస్ వేసుకుంటున్నారు. అది 5,000 ఇంటూ 20 డేస్ లాస్ కూడా వేసుకోండి. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాఫిటే కాదు, లాస్ని కూడా బేర్ చేసేలా ఉంటేనే ట్రేడింగ్ అనేది చేయాలి. అందరూ ట్రేడింగ్ అనేది ఏదో మనీ మేకింగ్ మిషన్ అనుకుంటున్నారు. సేఫ్గా ఎనాలిసిస్ చేసుకుని క్లియర్గా లెవెల్స్ బ్రేక్ అయ్యి డిసిప్లైన్గా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటేనే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మనం సక్సెస్ అవుతాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది వాళ్ళకు కాల్స్ మీద చేస్తూనే ఉన్నారు. ఇది నా పర్సనల్ చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా. అట్లానే ఇవాళ మనం స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ తీసుకున్నాము. మనం లాస్ట్ టైం తీసుకున్న స్టాక్స్ కూడా అన్ని క్లియర్గా టార్గెట్ హిట్ అయ్యాయి. నేను చాలా ఇవాళ ట్రేడ్స్ అనేది పోస్ట్ చేశాను. క్లియర్గా మీరు అన్నీ చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే నేను అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. సో అలానే చాలా మంది ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నారు అంటే, స్వింగ్ ట్రేడింగ్ అనేది మనము డీమెట్ అకౌంట్, డిపెండ్స్ ఆన్ బ్రోకరు, ఇన్వెస్ట్మెంట్లో అయినా డెలివరీలో అయినా బై చేయాలి. ఇంట్రాడే నేను మెన్షన్ చేశానంటే ఇంట్రాడే ఆర్డర్లో ప్లేస్ చేయాలి. ఇవాళ అది కూడా చాలా మంది తెలియక ఇంట్రాడే ఆర్డర్స్లో ప్లేస్ చేశారు. ఇంట్రాడే ఆర్డర్స్లో ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, బ్రోకర్ అనేవాడు 315కి వాడు స్క్వేర్ ఆఫ్ చేస్తాడు, ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా. మీరు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, అట్లీస్ట్ మనం 1 వీక్ అయినా 1 మంత్ అయినా స్టాక్స్ అనేది హోల్డ్ చేస్తాం. సో ఇవి బేసిక్ రూల్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకుని ట్రేడ్స్ అనేది తీసుకోండి, ఓకేనా? ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీరు మనీ అనేది లూజ్ అయిపోతారు. నేను రియాలిటీ చెప్తున్నాను, రియాలిటీ అనేది ఎవ్వరు మార్కెట్స్లో చెప్పరు. సో అందుకు చాలా మంది మనీ అనేది లూజ్ అవుతారు. డిసిప్లైన్గా ట్రేడింగ్ అనేది చేయాలి. లెట్స్ గో టు నిఫ్టీ లెవెల్స్. రేపు మనం ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్స్ అనేది ఎలా తీసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో రేపు నేను డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎట్లా చూస్తున్నాను అంటే, నాకు 26,120 లెవెల్ కింద క్యాండిల్ సస్టైన్ అయ్యి నాకు డౌన్ బ్రేక్ అయిందంటే నేను 26,060 వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. నెక్స్ట్ టార్గెట్ 26,000 వరకు పెట్టుకుంటాను. ఇవి నేను చూసిన క్లియర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అంతే. అప్ సైడ్ ట్రేడ్స్ ఏం చూస్తున్నాం సార్ అంటే, అప్ సైడ్ ట్రేడ్స్ నాకు 26,200 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ పైన నాకు క్యాండిల్ సస్టైన్ అయ్యి బ్రేక్ అయ్యి నాకు హై బ్రేక్ అయితే కూడా నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్న ఫస్ట్ టార్గెట్ 26,300 వరకు పెట్టుకుంటాను. ఇవే నేను చూస్తున్న రేపటి బయింగ్ సెల్లింగ్ లెవెల్స్. ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకుని రివర్స్ అయినా కూడా నేను ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. సింపుల్ ప్లాన్ అంతే మనకి. ఇది నిఫ్టీ. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ.
బ్యాంక్ నిఫ్టీ రేపు మనం ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి అంటే సింపుల్గా రేపు నాకు బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ ట్రేడ్ అంటే నాకు ఈ లెవెల్ బ్రేక్ కావాలి. ఏది 60,300 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని 60,500 అనేది టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకుంటాను నేను. ఇక్కడ నుంచి రివర్సల్ అయినా కూడా మనము రివర్సల్ ట్రేడ్స్ తీసుకుంటాం. 60,300 అయినా 60,500 అయినా. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎలా తీసుకుంటాం అంటే డౌన్ సైడ్ ట్రేడ్స్ మనకి 60,000 రౌండ్ ఫిగర్ అనుకున్నాం కాబట్టి ఈ 60,000 లెవెల్ బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వాలి సస్టైన్ అయ్యి. అప్పుడు మనం ట్రేడ్స్ తీసుకుని 59,800 700 వరకు కూడా మనము టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే జోన్ అంటే 60,000 నుంచి 60,300 ఇదే 300 పాయింట్స్ జోన్లో కానీ మార్కెట్ కానీ ఉందంటే నేను ట్రిప్ టోటల్గా బ్యాంక్ నిఫ్టీని అవాయిడ్ చేస్తాను. నిఫ్టీలో ప్లాన్ చేసుకుంటాను నేను. ఇవి కూడా రెండు మనకి ఏం ఎంట్రీస్ ఇవ్వట్లేదు అంటే ఐ విల్ గో ఫర్ స్టాక్స్ అనమాట. నేను స్టాక్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తున్నాను. మీరు అక్కడ జాయిన్ అయ్యి కూడా మీరు అన్ని చూసుకోవచ్చు. ఇట్స్ ఆల్ ఫ్రీ. మీరు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్ కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న 999 నెంబర్కి వాట్సాప్ చేయండి. మా టీం అనేది కాంటాక్ట్ అవుతారు. సో మీకు కానీ నా ఎనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో అట్లనే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్ట్ అవుతుంది. సో మేము ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ గైస్.